మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు మహోదయం టీవీ బిజినెస్. ఈ రోజు మనం ఈ వీడియోలో మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్స్ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వలన మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ లేబర్ లైసెన్స్, కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ అండ్ మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్స్, ఇవి మూడు వేరు లైసెన్స్లు. కన్ఫ్యూజ్ కాకండి. లేబర్ లైసెన్స్ అండ్ కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడని వారు ఎవరైనా కానీ లింక్ పైన క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్టీఐ డిపార్ట్మెంట్కి అండ్ లేబర్ డిపార్ట్మెంట్కి కలిపి ఒక డాక్యుమెంట్ అనేది ఉంటుంది. అదే మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్స్. మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్స్ అనేది కమర్షియల్ 4-వీలర్ వెహికల్స్కి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టీఐ డిపార్ట్మెంట్లో కమర్షియల్ వెహికల్స్ ఫిట్నెస్ టైంలో ఈ మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్స్ని అడుగుతారు. సో ఇది ఒక మ్యాండేటరీ డాక్యుమెంట్. ఇన్ కేస్ ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ అయ్యింది అనుకుంటే వారికి 7,50,000 అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది. కంపెనీ పేరు మీద వెహికల్స్ని తీసుకునేవారు ఈ మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఆ వెహికల్కి సంబంధించిన నెంబర్స్ లిస్ట్ అనేది ఈ లైసెన్స్లో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ బస్సెస్, స్కూల్ వ్యాన్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అండ్ కమర్షియల్ 4-వీలర్ వెహికల్స్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని బట్టి అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ని బట్టి గవర్నమెంట్ చలానా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది. మేము ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసి మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్స్ అనేది ఆల్ ఓవర్ తెలంగాణ చేయడం జరుగుతుంది. మేము మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్సే కాకుండా బ్రౌచర్లో చూపించిన విధంగా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మోటార్ యాక్ట్ లేబర్ లైసెన్స్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. బిజినెస్ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ సజెషన్స్ తీసుకునేవారు బిజినెస్ కన్సల్టెన్సీ ఫీజ్ 1000 రూపీస్ కిందించిన లింక్ ద్వారా పే చేసి దాని స్క్రీన్ షాట్ మా వాట్సాప్కి పంపగలరు. మీరు ఒకవేళ మా దగ్గర బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఈ 1000 రూపీస్ అందులో రిమూవ్ అవుతుంది. ముఖ్యంగా టైం పాస్గా కాల్ చేసే వారి వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే టైం ఈజ్ వాల్యుబుల్ ఫర్ ఆల్. అందరూ అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.